మోరోవర్ వీళ్ళ జర్నీలు మేము అందరం దగ్గర నుంచి చూస్తున్నాం కదా, బట్ మీలాంటి యాక్టర్స్ జర్నీస్ చాలా కొంతమంది డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. మీరు ఎలా అయితే నాగ చైతన్య గారు, నాని గారు ఇలా ఈ అప్కమింగ్ స్టార్స్ అని మేము అనుకుంటూ ఉంటామో, ఆల్రెడీ స్టార్స్, ప్రూవెన్ స్టార్స్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరితో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకొని డైలాగ్స్ చెప్పేసి అసలు మెమొరబుల్. అసలు సగం జర్నీ కంప్లీట్ ఎక్కడ అయిపోయిందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు అసలు. ఆ విషయంలో ఐఎమ్ వెరీ లక్కీ. ఏంటి బాలయ్యబాబు గారితో 2 సినిమాలు, చిరంజీవి సార్ తోటి, పవన్ కళ్యాణ్ గారితో. పవన్ కళ్యాణ్ గారిది అయితే ఓజీలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఓజీ ఫిలిం ఫస్ట్ డే ఫస్ట్ షాట్ నా మీదే తీశారు క్లోజ్. మీరు ఫిలిం చూస్తే జరిగిందని ఒక కాల్ వస్తుంది, ఫోన్ ఎంటర్ కట్ షాట్. ఆ షాట్ ఫస్ట్ షాట్ దేవుడి పటాల మీద తీసి ఆ షాట్ తీశారు ఫస్ట్ డే బాంబేలో సెట్లో. అది వండర్ఫుల్ మెమరీ. నేను మర్చిపోయి ఇప్పుడు దాకా ఎక్కడ చెప్పలేదు అనుకుంటా ఇది ఓజీ గురించి. ఫస్ట్ టైం. ఎన్ని రోజులు వర్క్ చేశారన్న ఓజీకి? ఓజీకి 4 days వర్క్ చేశా. దాంట్లో కళ్యాణ్ గారితో కూడా కాంబినేషన్ సీన్ ఉంది, బట్ ఎడిట్లో పోయింది. కళ్యాణ్ గారితో అక్కడ చీప్ ఇచ్చేసిన తర్వాత ఒక బ్యాగ్ ఒకటి ఉంటుంది, దాన్ని వచ్చి నేను తీసుకొని వెళ్ళి మా ఇద్దరి మధ్య ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. ఆ కాన్వర్జేషన్ కూడా అంతే అలా అయిపోయింది. ఏంటన్నా ఫోటోకి వెళ్ళినప్పుడు ఏంటి మీ ఎక్స్పీరియన్స్ పవన్ కళ్యాణ్ గారితో ఫోటో? సార్ కూడా అంటే అప్పుడే రెడీ అయ్యారు, ఫుల్ క్రౌడ్ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇప్పుడు మనం అంటే చాలా మంది ఉన్నారు కదా, బిజీగా ఉన్నారు, ఎలా ఉన్నారని నేను చూస్తున్నారు. సార్ ఎలా అన్నారు, సార్ ఇప్పుడు రా కమన్ అన్నాడు. కమన్ అని చేసి ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ అన్నారు. అంటే ఆ షార్ట్ అవ్వగానే వెరీ గుడ్, బాగుంది, గుడ్ లక్ అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్నారు. ఇక పవర్ స్టార్ లాంటి వాళ్ళు అప్రిషియేషన్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది, హై మామూలుగా ఉంటుంది కదా.